గైస్, నేను మీ జిఎస్ అడిగన్స్ అనమాట. సో ఈ రోజు సరికి మన టాపిక్ అయితే హౌ టు డూ విఎఫ్ఎక్స్ అండ్ అది కూడా మొబైల్ అనమాట. సో గైస్, యాక్చువల్లీ ఎడిటింగ్ ట్యూటోరియల్ మొన్న అయితే చేశాను, అది నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరైతే వాచ్ చేయండి. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మొబైల్ ఎడిటింగ్ చేస్తాం అనేది కదా మీ డౌట్. చాలా ఈజీ. అయితే ఇది మాత్రం డెమో వెర్షన్ అనమాట, ఎందుకంటే ఎడిటింగ్ అంటే చాలా ఉంటుంది అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా దూరం ఉంటుంది. విఎఫ్ఎక్స్లో ఒక చిన్న డెమో, అది కూడా ఈ చాలా చిన్నదన్నమాట. సో మీరైతే చూడండి, విఎఫ్ఎక్స్ ఎలా చేయాలని నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ కూడా మీరు చేయవలసిన వీడియోస్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇంట్లో లేచిన వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ గైస్, ఈరోజు మనం స్పాన్సర్ చేసే యాప్ వచ్చేసరికి పిక్సార్ట్ అనమాట. సో పిక్సార్ట్ కూడా చాలా అంటే చాలా యూజ్, అది కూడా ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఫోటో ఎడిటింగ్లో దానిలో ఎన్ని చేయొచ్చు అంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్, లైక్ ఫోటోషాప్ ఎలా చేస్తామో అలాగే సేమ్ మనం మన మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. సో చాలా యూజ్ అవుతుంది, మీరైతే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ విఎఫ్ఎక్స్లో MP3 కానీ MP4 కానీ ఎటువంటి సౌండ్స్ కావాలన్నా విడ్మేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో విడ్మేట్ అయితే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం, వస్తున్నారు కదా. సో ఎస్ అనమాట. సో ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక నిమిషం, నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఉన్నాను. సో బ్యాక్ అయితే వస్తున్నాను. ఎస్, ఇక్కడ మనం క్రియేట్ న్యూ కొట్టండి. క్రియేట్ న్యూ కొట్టాక 16:9 రేషియో అయితే మీకు ఏ రేషియో కావాలంటే అది మీ వీడియో తగ్గట్టు రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద క్రియేట్ అయితే కొట్టండి అనమాట. సో ఇప్పుడు మీకైతే విడ్మేట్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పా కదా, సో అవి అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్. సో నేనైతే ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు దాన్ని అయితే నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను టైం లైన్ మీద, చూస్తున్నారు కదా. సో టైం లైన్ మీద అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను, అంతే, పెద్ద అంత ఏం ఉండదు. అసలు విఎఫ్ఎక్స్లో కూడా మనకి ఎఫెక్ట్స్లో మనం నేర్చుకునే దానిలో ఎంత ఉంటుందంటే చెప్పలేం అనమాట. సో అలాంటిది నేను చిన్నగా మొబైల్లో చాలా చిన్నగా పొట్టిగా చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు లేయర్లకు అయితే వెళ్ళి మీరు ఏదైతే విఎఫ్ఎక్స్ చేయాలనుకున్నారో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను, ఇది నేను చేసింది కాదు, జస్ట్ నేను విడ్మేట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్నాక మీరైతే సో ఒక నిమిషం, నేనైతే సరిగ్గా క్రాప్ చేసుకుంటున్నాను, దీన్ని ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకున్నాను అనమాట. ఒక నిమిషం ప్లీజ్. ఎస్, సరిగ్గా అయితే క్రాప్ చేసుకోండి మరి. ఎస్, నేనైతే క్రాప్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో క్రాప్ చేసుకున్నాక ఇప్పుడు మీరు దీనిలో మీరు మార్జిన్స్ లాంటి ఏమన్నా ఇవ్వాలంటే ఓకే, మార్జిన్స్ లాంటి ఏమొద్దు, ఎందుకంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు జస్ట్ దీనికి మీరు పాయింట్స్ యాడ్ చేయాలన్నమాట. అంటే మీకు కరెక్ట్గా ఎక్కడి నుంచి విఎఫ్ఎక్స్ స్టార్ట్ చెయ్యాలి అని ఉంటుందో, సో నేనైతే ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ టైం లైన్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ నుంచి చేస్తాను అనమాట నేను. సో కరెక్ట్గా ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ స్టిక్కర్స్ మీద అయితే క్లిక్ చేయండి. స్టిక్కర్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కిందకి వెళ్తే మీకు యానిమేటెడ్ యాక్షన్ అని ఉంది, చూసారు కదా. యానిమేటెడ్ యాక్షన్ దాని మీద క్లిక్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక ఫైర్ది అయితే ఉంది. సో మీకు గనక ఒకవేళ వీడియోస్ దొరకక ఉంటే ఇలాంటి డౌన్లోడ్ చేసుకోండి. సో నా దగ్గర ఒక వీడియో ఉంది, మీకు అంటే ఎవరికైతే ఉండదో ఇలాంటివి వాళ్ళ కోసం అయితే చెప్పాను అనమాట. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాన్ని అయితే నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత దాన్ని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. ఒక నిమిషం. ఎస్, ఇక్కడ నుంచి అయితే క్రాప్ చేసుకుంటున్నాను. ఒక సెకండ్ గైస్. ఎస్ బ్రో, కమ్ ఆన్. సో వెనకాల నుంచి అయితే కొన్ని వాయిసెస్ వస్తాయి గైస్, ఒకవేళ మీకు కనుక వినపడితే సారీ, ఎందుకంటే దాన్ని నేను ఏం చేయలేను. ఓకేనా. సో మనోడు కరెక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ కదా. ఎస్, ఓకే, ఎక్కడి నుంచే కదా స్టార్ట్, మళ్ళీ తేడా అయిపోయిద్ది. అండ్ గైస్, మీకు ఒక విషయం చెప్తానేనండి, మీరైతే క్రాప్ చేసుకోండి అనమాట. దీన్ని
ఓకేనా. సో ఒక్క నిమిషం నేను చెప్తాను. ఎస్, దీన్ని అయితే క్రాప్ చేసుకుందాం, ఎందుకంటే ఇది క్రోమాకి యూజ్ చేసి మనం ఒకవేళ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీయాలన్నా అవ్వదు, ఎందుకంటే మొత్తం పోద్ది అనమాట. ఇట్ విల్ నాట్ పాసిబుల్ గైస్. ఓకే, ఇదైతే అస్సలు పాసిబుల్ కాదు. సో నేనైతే దీన్ని క్రాప్ చేసుకుంటున్నాను నీట్గా. సో ఎక్కడి వరకు కావాలో నాకు అక్కడి వరకు అయితే క్రాప్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ దీనికి వర్టికల్గా కనెక్ట్ అవ్వాలి ఇలాగా. ఓకే, ఇలా కనెక్ట్ అయ్యాక ఫెదర్ అని ఉంది కదా, ఫెదర్ని అయితే మీరు తగ్గించుకుంటే మీకు అప్పుడు ఇది క్రోమాకి లేకుండా పని అయిపోద్ది ఈజీగా. ఓకేనా, లేకపోతే మీ ఇష్టం గైస్, ఎలా కావాలితే అలా చేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇలా చేశాను, చూసారు కదా. ఇప్పుడు నేనైతే బ్యాక్ వెళ్ళిపోయి దీన్ని మీరు ఎక్కడి నుంచి పెట్టాలనుకుంటున్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి గైస్, ఇంకా పెడతాం. సో దానికంటే ఫస్ట్ మీరైతే కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో చెప్తాను కీ ఫ్రేమ్స్ కూడా ఎలా యాడ్ చేయాలనేది. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి అయితే ఇలా స్టార్ట్ చేయండి. నాది కొంచెం స్లోగా ఉంది, అందుకే నాది కొంచెం టైం తీసుకుంటుంది అలాగా. సో పొజిషన్లో మీకు కరెక్ట్గా గైస్ చెప్తున్నా, మనం అయితే ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టాలన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్ పొజిషన్ నేను సెట్ చేస్తున్నా, ఒక నిమిషం. ఎస్ గైస్, సో నేనైతే ఎగ్జాక్ట్ పొజిషన్లో అయితే పెట్టేసాను, చూసారు కదా. సో ఇప్పుడు మీరు కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి మీకు దీన్ని ఎలా పెట్టాలనుకుంటున్నారో అలా పెట్టండి. సో మీకు కలర్ గ్రేడింగ్ నేర్పిస్తాను, అది కూడా ఒక వీడియో చేస్తాను కలర్ గ్రేడింగ్. అది అప్పుడే రాదు, దానికి మనం కోర్స్ లాంటిది అయితే పెట్టాలన్నమాట. పర్లేదు, పెట్టేస్తాను. దానికి కూడా ఒక చిన్న వీడియో ట్యుటోరియల్స్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, ఏం పర్లేదు గైస్, ప్రతిదీ మనం మెల్లగా చేసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు దీనికి నేను వైబ్రెన్స్లోకి వెళ్తే మీకు కలర్స్ మారుతాయి చూడండి. వైబ్రెన్స్లోకి వెళ్తే మీకు కలర్స్ మారుతాయి. మీకు ఎటువంటి కలర్ కావాలో అలాంటి కలర్ పెట్టుకోండి. నేనైతే ఈ కలర్ పెట్టుకున్నాను. అండ్ హ్యూలోకి వెళ్తే మీకు ఇలాంటి కలర్స్ వచ్చేస్తాయి అనమాట, చూసారు కదా. దీనిలో నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఓకే, రెడ్ తీసుకున్నాను, మన రియల్ అదే ఉంటుంది కదా అలాగనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇక్కడ మనం ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ కొడితే చూస్తున్నారు కదా, ఇది ఎలా వస్తుంది చూడండి. ఫేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది కదా. పాప్ అంటే మనకి ఇలాగా ఒకేసారి అంటే అలా మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో మీరు ఫేడ్లోకి అయితే వెళ్ళండి. ఫేడ్లోకి వెళ్ళాక కరెక్ట్గా చూడండి, ఒక్క నిమిషం. ఓకే, మనకైతే మంట కొంచెం లేట్గా వచ్చినట్టు ఉంది. ఒక సెకండ్. ఎస్, కొంచెం లేట్గా వచ్చింది అని ప్లే అవ్వట్లేదు ఏంటి? లెట్స్ ట్రై. ఎస్, ఇక్కడ నుంచి ప్లే అవుతున్నట్టుంది. సో మనం దీన్నైతే మళ్ళీ అక్కడి వరకు అయితే తీసుకెళ్ళాలి కాబట్టి ఈజీగా ఒకటి చెప్తాను చూడండి ట్రిక్. స్ప్లిట్లోకి అయితే వెళ్దాం. అప్పుడు పాద్దాన్ దగ్గరికి ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళాలన్నమాట దీన్ని. అండ్ నాకైతే పిక్చర్ లోడ్ అయిపోతుంది. సో నేనైతే వైఫై అయితే ఆఫ్ చేసేసి దీన్ని అయితే నెట్ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి కరెక్ట్గా ఏ పొజిషన్ కంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో. ఒక్క నిమిషం, మీకు ఇది అర్థం కావాలంటే గైస్ కేర్ఫుల్గా చూడండి, కావాలితే ఒకసారి రివైండ్ చేసి మరీ చూడండి కావాలితే. సో ఇప్పుడు నేను అయితే దీన్ని ఎగ్జాక్ట్ పొజిషన్లో పెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఎస్, ఓకే, ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టేసాను. తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. కొంచెం నెట్ ఏంటో స్లోగా ఉంది. ఎస్, ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అంటే మంట ఎస్ ఇప్పుడు ఎదుగుతున్నట్టుంది కదా. సో దీన్ని ఇప్పుడు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటే
ఓకే. సో గైస్ నేనైతే మొత్తానికి బ్యాక్ అయితే వెళ్ళిపోయాను, కాకపోతే చాలా టైం తీసుకుంటుంది. సో నేనైతే ఒక పని చేస్తాను. సో ఇది ఇక్కడ వరకు చాలు, ఎందుకంటే ఇది శాంపుల్ వీడియో. ఇది మీరు ఎలా చేసుకోవాలని చిన్న ఐడియా తెప్పిస్తా కోసమే చేశాను. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి మనం హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళొస్తే మనకి ఈ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా అని చూద్దాం. ఎందుకంటే ఇది లోడ్ అవుతాకి ఎంతసేపు పడుతుందో చూస్తున్నారు కదా. అరే బా. ఓకే, సో నేనైతే ఒక్కసారి అలా బ్యాక్కి వెళ్ళి మొత్తం హోమ్ స్క్రీన్లోకి అయితే వెళ్దాం. ఒక నిమిషం గైస్. సో ఓకే గైస్, సో ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం. ఇప్పుడు లోడింగ్ ప్రాబ్లం తీరిందో లేదో చూద్దాం. సో తీరకపోతే మనం ఏం చేయలేం, కాకపోతే వీడియోని ఆపలేం. ఓకే, సో ఇప్పుడు చివరి వరకు వెళ్ళైతే నేను వీడియోని అయితే ట్రిమ్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడి వరకు నాకు కావాలో అనుకుంటున్నాను అక్కడ వరకు ట్రిమ్ అయితే చేసేసుకుంటున్నాను. ఏక్ సెకండ్, ఇది మనకి ఫోటో కాదు కదా, ఏదో మిస్టేక్ చేసినట్టున్నాను. కాదులేండి, అట్లాంటిది ఏం లేదు. దీన్ని అయితే మనం రైట్కి ట్రిమ్ చేసేసుకుందాం. లోడింగ్ ప్రాబ్లం అయితే తీరట్లేదు అబ్బా, పర్లేదు వదిలేయండి, ఇంకా మనం ఏం చేయలేము. అదంతే, కొన్నిసార్లు సిన్లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం వైఫై ఆన్ చేసేసుకుందాం. ఇంకా నేను టైం ల్యాబ్స్ పెడతాను, ఎందుకంటే ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఎలా అంటే ఈ హ్యాండ్ ఎటు పొజిషన్ వెళ్తుందో ఈ కీ ఫ్రేమ్లో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఆ హ్యాండ్ పొజిషన్ ఎటు వెళ్తుందో అటు సైజ్ డిక్రీస్ చేసుకుంటూ లొకేషన్ చేంజ్ చేస్తూ పొజిషన్ చేంజ్ చేస్తూ జాగ్రత్తగా చేయాలి. సో ఇప్పుడు నేనైతే చేస్తాను, మీరు టైం ల్యాబ్స్లో చూడండి. సో గైస్ మొత్తానికైతే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కీ ఫ్రేమ్స్ అయితే లాస్ట్లో అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఫేడ్ అయితే కొట్టేసేయండి. సో ఫేడ్ అయితే ఆటోమేటిక్ అయిపోద్ది కాబట్టి సో ఫేడ్ అయితే కొట్టేసేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో కూడా ఫేడ్ అయితే కొట్టేద్దాం. ఓకే, సో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. నేను అంటే కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేదానికి చాలా టైం అయిపోయింది. లోడింగ్ ప్రాబ్లం అయితే పోతలేదు మనకి, ఎందుకో ఇలా లోడ్ అవుతుంది బాగా. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. సో చూసారు కదబ్బా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మీకు చివరిలో మళ్ళీ ప్లే చేస్తాను, మీరైతే చూడండి. సో గైస్ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి అబ్బా. ఏమైనా డౌట్స్ ఉంటే కిందకి నాకైతే మెసేజ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను ఆ డౌట్కి. నేను కావాలితే దాన్ని ఒకవేళ హార్డెస్ట్ డౌట్ అయినా వీడియో చేస్తాను, కావాలితే ఏం పర్లేదు. సో గైస్ చూసారు కదా, ఇంత సింపుల్గా మనం అయితే చేయొచ్చు, కొంచెం మనకి ఎఫర్ట్ పెట్టాలి. సో అంతే అనమాట. విఎఫ్ఎక్స్ చాలా ఈజీ చేయాలన్నా. సో మొబైల్లో కూడా మనకి ఈజీగా కొంచెం ఎఫెక్ట్ పెట్టాలి. ఓకే, ఎఫర్ట్ కూడా పెట్టాలి. ఓకే గైస్, ఇదే అనమాట మన ఈరోజు వీడియో వచ్చేసరికి. చెప్పండి ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, ఎందుకంటే ప్లీజ్ ఇంత కష్టపడి చేస్తున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.